నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గ్రేటర్ హైదరాబాద్ లో వన మహోత్సవం ప్రారంభం. రామంతపూర్లో మొక్క నాటిన మంత్రి పొన్నం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న కమిషన్ విచారణ. జస్టిస్ పీసీ ఘోష్ ముందు హాజరైన పంప్ హౌజ్ల ఇంజనీర్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేళ సీఎం నివాళులు. ప్రజాభవన్లో ఫోటో ఎగ్జిబిషన్ తిలకించిన కాంగ్రెస్ నేతలు. దేశ ఆర్థిక రాజధాని ముంబైని ముంచెత్తిన వరదలు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం. విద్యాసంస్థలకు సెలవు. పూరీలో కన్నుల పండుగ జగన్నాథ రథయాత్ర. 53 ఏళ్ల తర్వాత రెండో రోజు కొనసాగుతున్న కార్యక్రమం. గాంధీభవన్లో నిర్వహిస్తున్న వైఎస్సార్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గారి ముద్ర ఎంత బలంగా పేద ప్రజల గుండెల్లో ఉందో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. వారు చేసిన అభివృద్ధి కోసం వారు వేసిన పునాదులు ఈ రోజు కూడా మేము ఈ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి చేతుల మీదుగా సెప్టెంబర్ 17, 2023 నాడు 6 గ్యారంటీల రూపంలో తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇచ్చిన స్ఫూర్తి ఆనాటి వైఎస్ఆర్ గారు 2004లో అమలు చేసిన సంక్షేమం. అదేవిధంగా ఈనాడు మేము చేపట్టాలనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలు, అది మూసీ పరివాహక ప్రాంతం కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, హైదరాబాద్ నగరానికి గోదావరి కృష్ణానది జలాల తరలింపు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో శాంతి భద్రతలను కాపాడి విదేశాల నుంచి పెట్టుబడులు రప్పించి ఈ ప్రాంతంలో ఉన్న చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన పూర్తి కూడా వైఎస్ఆర్ గారి నుంచి పొందింది. ఆ స్ఫూర్తిని కొనసాగించాలన్న ఆలోచన మా ప్రభుత్వం, మా పార్టీ చేస్తున్నది. ఇవాళ డాక్టర్ వైఎస్ఆర్ గారు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారు ఇచ్చిన స్ఫూర్తి మనతో ఉన్నది. వారు 2009లో రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు మాట్లాడిన అంశం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. ఇక ఏకైక లక్ష్యం ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే నా బాధ్యత, నా లక్ష్యం అని చెప్పి రెండవసారి వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ప్రకటించారు. కాలం కాటువేసిందో, దురదృష్టం మనల్ని వెన్నాడిందో, రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం వారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకుండానే వారు మన మధ్యన మనకు దూరం అయ్యారు. కానీ వారు ఇచ్చిన స్ఫూర్తి, వారు ఇచ్చిన సూచన మనమందరం గుర్తు చేసుకొని మనమందరం కలిసికట్టుగా ఈనాడు ఈ దేశంలో ఉండే కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈ దేశంలో మనందరం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి నిటారుగా నిలబడి కొట్లాడి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రకు స్ఫూర్తి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్ గారు చేసిన పాదయాత్రనే. ఆనాడు వైఎస్ఆర్ గారి పాదయాత్ర 2004లో కాంగ్రెస్ను రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో, హిమాచల్లో రాష్ట్ర ప్రభుత్వాలను తేవడమే కాకుండా కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా 100 సీట్లను సాధించి మొన్నటి పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ పాశవిక విధానాలను రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఎదుర్కొన్నారో మనం అందరం చూసినాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తుంటే ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానులకు ఈ దేశ ప్రధానమంత్రికి ఒక అడుగు దూరంలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే విధంగా, స్ఫురించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం.
ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఆలోచన ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోని మనందరం కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు 75వ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ గారి కుటుంబానికి పదవి పెద్ద విషయం కాదు. వాళ్ళ ముత్తాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేసింది, వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రిగా చేసింది, వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేశారు, వాళ్ళ తల్లి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా వదులుకొని మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసింది. రాహుల్ గాంధీ గారు కూడా అనుకుని ఉంటే 2004 నుంచి 2014 లోపల ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవాడు. కానీ ఈనాడు చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారి లాంటి బలమైన నాయకుడు పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్యలో ఉండే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలి. అందుకే డాక్టర్ వైఎస్ఆర్ స్ఫూర్తిగా వారిచ్చిన సందేశాన్ని తీసుకొని మనమందరం కష్టపడాలి, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి. ఈరోజు ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి పూనుకుంటారో, ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు, వారే నిజమైన వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగించే వాళ్ళు. అట్లా కాకుండా ఆ విధానానికి వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నం చేసినా వారు వైఎస్ఆర్ వ్యతిరేకులే అని చెప్పి మనం భావించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా పెద్దలు బట్టి విక్రమ గారు వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం, వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి, వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే. ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, మనందరం కలిసికట్టుగా నిలబడాలి, మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపిచ్చిండ్రో 100% వారితో నేను ఏకీభవిస్తున్నా. వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా. ఈ 3 సంవత్సరాలు 2021 జూలై 7 తారీఖు నాడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే మెట్ల మీద నేను బాధ్యత తీసుకున్నా. నిన్నటికి సరిగ్గా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 3 సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు 8 సీట్లు సాధించుకున్నాం. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన 35 మందికి ఈరోజు మనం కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినాం. ఎవ్వరు కూడా అందులో పైరవికారులు లేరు, ఎవ్వరు కూడా పనిచేయని లేరు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఫిషర్మెన్ ఇట్లా వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు పనిచేసిన వాళ్ళు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మొన్నటి ఎన్నికలలో ఏదైనా సందర్భంలో టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే త్యాగం చేసిన వాళ్ళందరికీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా 35 కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఈరోజు వాళ్లకు మనం జీవోలు ఇవ్వడం జరిగింది. అంటే కష్టపడ్డ కార్యకర్తను కాపాడుకోవాలన్న ఆలోచన, హక్కును చేర్చుకొని అధికారంలో వాళ్ళని భాగస్వాములను చేయాలన్న ఆలోచన, స్ఫూర్తి వైఎస్ఆర్ నుంచి పొందిందే. ఆ స్ఫూర్తిలో భాగంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు కార్పొరేషన్ చైర్మన్లు అయినరు. ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తిగా కార్యకర్తలకు నాది ఒకే మాట, మీ కార్యకర్తలను కాపాడుకున్నప్పుడే ఈ పార్టీ బలంగా ఉంటుంది, ఈ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకునే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. అందరికీ ధన్యవాదములు.
అంతకుముందు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని పంజాగుట్ట సర్కిల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి నివాళి అర్పించారు. అనంతరం ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం సందర్శించారు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలు సీఎం వెంట ఉన్నారు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర నిరుద్యోగ ఐకాస్ అధ్యక్షుడు నీల వెంకటేష్ ఆధ్వర్యంలో లక్డీకపుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వెంటనే పరీక్షలు ఉండడంతో డీఎస్సీ సన్నద్దతకు సమయం సరిపోవడం లేదని అభ్యర్థులు వాపోయారు. అంతేగాక టెట్కి, డీఎస్సీకి విభిన్నమైన సిలబస్ ఉండడం కారణంగా పూర్తి చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి డీఎస్సీ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లాలో మాజీ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు. రాయపర్తి మండలంలోని బురాన్పల్లికి చెందిన మాజీ సర్పంచ్ దేవేందర్రావును అతని ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భూ తగాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు హత్య జరిగిన ఇంటి పరిసరాలను డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో క్షుణ్ణంగా గాలిస్తున్నారు. భారీగా పోలీసు బలగాలు గ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. భద్రాచలంలోని గోదావరి నదిలో నిన్న గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న 4 యువకులు నిన్న భద్రాచలం వచ్చి స్నానం చేయడానికి నదిలోకి దిగారు. హరీష్ అనే యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. మిగతా 3 బయటకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకుడి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాలతో నిన్నటి నుంచి గాలించగా ఈ రోజు ఉదయం మృతదేహం లభ్యమైంది. ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం చెందారు. ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొంది. కారు ముందు భాగం కంటైనర్ కిందకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు కష్టపడి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణమైన కారు నల్లజర్ల వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హర్యానా పంచకులలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై పలువురు పాఠశాల విద్యార్థులు గాయాల పాలయ్యారు. పింజోర్లోని నౌల్టా గ్రామ సమీపంలో ఈ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న హర్యానా ఆర్టీసీ బస్సు నౌల్టా గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న సుమారు 40 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. వారందరినీ నగరంలోని పింజోర్ ఆసుపత్రి, సెక్టార్ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ ప్రయాణికురాలి పరిస్థితి విషమంగా ఉండగా ఆమెను చండీగఢ్కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, రోడ్ల అధ్వాన స్థితి కూడా ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూణేలో ఓ మైనర్ మద్యం మత్తులో కారు నడిపి 2 టెకీల మృతికి కారణమైన ఘటన మరొక ముందే అలాంటి ఘటనే ముంబైలో జరిగింది. వర్లీ ప్రాంతంలో షిందే వర్గం శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో BMW కారు నడిపి ఓ మహిళ ఉసురు తీశాడు. ఓ బార్లో మద్యం సేవించిన అనంతరం ఇంటికి వెళ్లకుండా తనను లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్లాలని మిహిర్ డ్రైవర్కి సూచించాడు. కొంతసేపు అయ్యాక అతడే డ్రైవింగ్ చేశాడు. కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న స్కూటర్ను ఢీకొట్టగా దానిపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. కారు మహిళపై నుంచి దూసుకెళ్లగా ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్తకు గాయాలయ్యాయి. ఘటన తర్వాత మిహిర్ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు నంబర్ ప్లేట్లో ఒక అంకెను, శివసేన స్టిక్కర్ను తొలగించాడు. సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు వాహనం నెంబర్ను గుర్తించారు.
మిహిర్ పరారవడంతో అతని తండ్రి శివసేన నేత పాల్ఘర్ షాను డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి కోసం 4 బృందాలతో గాలిస్తున్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం ఏక్నాథ్ షిండే చట్టం ముందు అందరూ సమానమేనని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సూర్యాపేట జిల్లా టేకుమట్ల వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కి ఫిట్స్ రావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా 2కి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. తెలంగాణలో డీఎస్సీని వాయిదా వేయాలని డీఎస్సీ అభ్యర్థులు ఈరోజు లక్కిడికప్పులోని విద్యాశాఖ కార్యాలయానికి ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనం విద్యార్థులు అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. లక్కిడికప్పుల నుంచి ఇక్కడికి చేరుకున్న తర్వాత వారు ప్రధానంగా డిమాండ్ అయితే టీచర్ల గురించి ఆలోచిస్తున్నారు. కానీ మా నిరుద్యోగుల గురించి ఆలోచిస్తారు. చెప్పండి, మా నిరుద్యోగులు ఓటేసి మేము కాదా? ఓటేసి మేమే కదా. మీరు టీచర్ల గురించి ఆలోచించారు, వీళ్ళు కావాలండి. పిల్లల గురించి ఆలోచించారు, నిరుద్యోగుల గురించి ఆలోచించారు. అభ్యర్థులను అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని ఇక్కడ నుంచి వారిని అయితే అదుపులో తీసుకుని అయితే అరెస్ట్ చేస్తున్నారు. భారీగా చేరుకొని ఖచ్చితంగా 90 రోజుల వరకు 90 రోజుల తర్వాత డిఎస్సీ పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా వాళ్ళైతే అభ్యర్థి చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలకు సంబంధించి మద్దతుగా ఇటు అభ్యర్థులకు సంబంధించి విద్యార్థి సంఘాలు వివిధ రాజకీయ పార్టీలకు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ప్రకటిస్తా ఉన్నారు. పాల్గొన్నటువంటి వాళ్ళు డీఎస్సీ పోస్ట్ పోన్ చేసేది లేదని చెప్తారు. మెట్రో స్టేషన్ నుంచి కూడా ఇక్కడికి ర్యాలీ రూపంలో రావడం జరిగింది. ఇక్కడ నుంచి ముఖ్యంగా పోలీసులు భారీగా మోహరించి వచ్చిన వారిని అందరినీ కూడా అదుపులో తీసుకుని వారిని అయితే అదుపులో తీసుకొని పోలీస్ వారిని అయితే అదుపులో తీసుకొని ఇప్పుడైతే వాళ్ళైతే అదుపులో తీసుకొని విద్యాశాఖ కార్యాలయం అయితే పెద్ద ఉద్రిక్త వాతావరణం ఖచ్చితంగా డీఎస్సీ వాయిదా వేసేందుకు ఖచ్చితంగా మేము నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం సుభాష్ నగర్లో దొంగలు తాళం వేసిన ఇంట్లో నగదు చోరీ చేశారు. సయ్యద్ మీర్ తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి బీరువా పగలగొట్టినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హౌసింగ్ ఫైనాన్స్ చెల్లించడానికి తెచ్చిపెట్టిన 4 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారని వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ఓ దుండగుడు చోరీకి యత్నించాడు. ఆదివారం అర్ధరాత్రి హుండీని పగలగొట్టి చోరీ చేయాలని ప్రయత్నం చేశాడు. ఆలయంలో నుంచి శబ్దాలు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చాకచక్యంగా దొంగను పట్టుకున్న పోలీసులు స్టేషన్కి తరలించారు. దుండగుడు చోరీకి యత్నిస్తున్న వీడియోను స్థానికులు మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఫార్మా రంగంలో ఎన్నో పరిశోధనలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతున్న ఔషధ తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ వేదికైంది. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన 73వ ఐపీసీ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి ఔషధ రంగానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తే హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా వర్సిటీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫార్మా రంగంలో హైదరాబాద్ శరవేగంగా దూసుకెడుతోంది.
ప్రపంచ స్థాయి ఉత్పత్తులు భాగ్యనగరంలోనే తయారై దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి. గతేడాది భారత్ 1,83,000 కోట్ల విలువైన ఔషధ ఉత్పత్తులు ఎగుమతి చేస్తే రాష్ట్రం నుంచే 35% ఉన్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన వేళ భారత్ బయోటెక్ నుంచి ఉత్పత్తైన కోవాక్సిన్ సహా ఇతర ఉత్పత్తులు క్యాన్సర్, హెచ్ఐవి, మధుమేహం, టీబీ లాంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు సంజీవనిలా మారాయి. ఫార్మా రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ వేదికగా మారింది. 3 రోజుల పాటు జరిగిన సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులు, ఔషధ రంగ శాస్త్రవేత్తలు, ఫార్మా నిపుణులు, వేలాది మంది విద్యార్థులు భాగస్వాములయ్యారు. ప్రపంచానికి కావలసిన ఔషధ ఉత్పత్తుల్ని అందించడమే లక్ష్యంగా మేధోమథనం చేశారు. శాస్త్రవేత్తలు, పరిశ్రమల మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. సదస్సును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించగా చివరి రోజు కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల ద్వారా 50 నుంచి 90% తక్కువ ధరలకే మందుల్ని అందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో ఫార్మాస్యూటికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రపంచానికే మోర్ దెన్ 60% సరఫరా చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ప్రజలకు రానున్న రోజుల్లో ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కావలసినటువంటి మందులపైన పరిశోధనలు చేయాలి. కొత్త డిసీజెస్ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. దానిపైన కూడా ఈ సమావేశంలో వారు చర్చించడం జరిగింది. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఈ సెక్టార్కి అందిస్తాము. ఈ ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తాము. ఫార్మా రంగానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా మరి గుడ్ గవర్నమెంట్ సిస్టమ్ ద్వారా దాన్ని మరింతగా అభివృద్ధిలో తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి మరి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడము, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సదస్సు ద్వారా దాదాపు 2,000 మంది విద్యార్థులకు వివిధ కంపెనీల నుంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐపీసీఏ చైర్మన్ పార్థసారథి రెడ్డి వెల్లడించారు. సదస్సు దిగ్విజయంగా ముగిసిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ 3 రోజులు కూడా కంటిన్యూస్గా దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక సైంటిఫిక్, ఒక గొప్ప మేధావి వర్గానికి చెందినటువంటి వారు వచ్చి సైంటిఫిక్ సెషన్స్లో వాళ్ళు క్లాసులు తీసుకోవటము, యువ పారిశ్రామికవేత్తలు, డిఫరెంట్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి కాలేజెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వినటము, వాళ్ళు కూడా ఈ సదస్సుల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటము. అంటే కొంతమంది వచ్చి ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టుకొని వాళ్ళ యొక్క స్టాల్స్ ద్వారా వారి యొక్క కంపెనీల గురించి ఈ యొక్క యంగ్స్టర్స్ని మోటివేట్ చేయటము. ఇట్లా బ్రహ్మాండంగా ఈ యొక్క సదస్సు గ్రాండ్ సక్సెస్ఫుల్గా తెలంగాణ గవర్నమెంట్ తోడ్పాటుతోటి మరియు ఐపీసీ యొక్క నా కొలీగ్ మెంబర్స్ అందరి యొక్క రాత్రింబవళ్ళు కష్టపడి ఈ తెలంగాణ స్టేట్కి వాల్యూ వచ్చే విధంగా ఈ సదస్సుని ముగింపు దశలోకి వచ్చాము. 2,000 మందికి స్టూడెంట్స్కి జాబులు వివిధ కంపెనీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేసుకొని జాబులు ఇస్తున్నారు. సదస్సు నిర్వహణ ద్వారా హైదరాబాద్ ఫార్మా రంగానికి మరింత మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. వన మహోత్సవంలో భాగంగా జీహెచ్ఎంసీలో 30 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ చేపట్టిన సర్కార్ ఇవాళ 56 ప్రాంతాల్లో 7,134 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో వన మహోత్సవం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మొక్క నాటారు. మొక్కలు నాటడమే కాదు, ఆ బాధ్యతను కూడా ప్రజలే తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజలందరూ వారి వారి కుటుంబ సభ్యుల పేరుతో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, మేయర్ విజయలక్ష్మి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భవిష్యత్ తరానికి వచ్చేటువంటి జనరేషన్స్ కు మనం ఒక సహకారం అందించినట్టు ఇప్పుడున్నటువంటి వాళ్ళందరం రేపు పర్యావరణం నుంచి మాస్కులు పెట్టుకొని బతికే పరిస్థితి రాకుండా పర్యావరణం రక్షించుకోవాలంటే ఈ రోజు మొక్కలు పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎవరు ఎన్ని చెప్పినా, ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వం పక్షాన ఈ రోజు జంట నగరాల ప్రజల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం పక్షాన దయచేసి మొక్క నాటడమే కాదు, దాన్ని సరైన విధంగా పెంచడం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ మనం ఇదే విధంగా పొల్యూషన్ ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే వచ్చే తరం మనను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అందరం కూడా దయచేసి ఇది ఎవరిదో బాధ్యత, నాకేం సంబంధం అనేటువంటి అంశం లేకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలందరూ ఈ మొక్క నాటడము పెంచడము చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై జారీ చేసిన ఉత్తర్వులోని సందేహాలపై ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టతనిచ్చాయి. గతంలో అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఒకే చోట 4 ఏళ్ల నుంచి పనిచేసిన వారందరినీ ఖచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుందని వివరించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నెలకొన్న సందేహాల్ని ఆర్థిక శాఖ నివృత్తి చేసింది. ఒకే చోట 4 ఏళ్ల నుంచి పనిచేసిన వారందరికీ బదిలీ ఉంటుందని, భార్యాభర్తలు ఉన్నా తప్పనిసరిగా స్థానచలనం చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అలా మార్చినప్పుడు కొత్త చోట దగ్గరగా ఉండేలా వారికి పోస్టింగ్ ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన భార్యాభర్తలు ఉంటే వారిని బదిలీ చేయాలని పేర్కొంది. స్పౌస్ కేస్ నిబంధన కింద చాలా మంది ఉద్యోగ దంపతుల్లో ఒకరు నగరంలో, మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా జీవిత భాగస్వామి నగరంలో పనిచేస్తున్నందున తమను అక్కడికే బదిలీ చేయాలని గట్టిగా అడుగుతున్నారు. అలా అడిగే వారిని ఖచ్చితంగా నగరానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. నగరంలో ఉన్నవారినే గ్రామీణ ప్రాంతానికి మార్చవచ్చని నిబంధనలు చెబుతున్నాయని ఆర్థిక శాఖ తేటతెల్లం చేసింది. వేర్వేరు శాఖల్లోని ఉద్యోగ దంపతులు నగరంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారు సైతం స్పౌస్ కేసు నిబంధనను అనుకూలంగా మార్చుకున్నారని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం వేర్వేరు శాఖల్లో పనిచేస్తున్న ఇద్దరికి నగరంలో 4 ఏళ్ల సర్వీసు పూర్తయితే ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి. డిప్యుటేషన్పై ఉద్యోగి 4 ఏళ్ల పాటు ఎక్కడ పనిచేస్తే అక్కడి సర్వీసుగానే పరిగణించి సదరు ఉద్యోగికి అదే ప్రాంతంలో మళ్లీ సాధారణ బదిలీ కింద పోస్టింగు ఇవ్వొద్దని ఆర్థిక శాఖ మెమోలో వివరణ ఇచ్చింది. మొత్తం పోస్టుల్లో 40% కాదు, సాధారణ బదిలీలు ఒక శాఖలో ఒక క్యాడర్లో 40% మించకుండా చూడాలనే నిబంధన విధించింది. మొత్తం పనిచేస్తున్న 40 మందిని బదిలీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.